నమస్కారం. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద డెవలప్మెంట్ జరిగింది. దాని గురించి మాట్లాడుతున్నాం. ఆ డెవలప్మెంట్ ఏంటంటే భోగాపురంలో ఒక విమానాశ్రయం వచ్చింది. ఆ విమానాశ్రయం పేరు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం. ఆ ఎయిర్పోర్ట్ పేరు. ఆ ఎయిర్పోర్ట్ మొదట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. ఈ ఎయిర్పోర్ట్ ఇంత స్పీడ్ గా ఎందుకు జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఎయిర్లైన్స్ మినిస్టర్ ఉంటారు, రామ్ మోహన్ నాయుడు ఎయిర్లైన్స్ మినిస్టర్. అందువలన కొంచెం జల్ది పూర్తయింది. అసలు ఈ ఎయిర్పోర్ట్ స్పెషల్ ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ లో సుమారుగా సంవత్సరానికి 55 లక్షల నుండి 60 లక్షల వరకు సంవత్సరానికి అంతగానో మంది ప్రయాణించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ మొత్తం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ కట్టడం వల్ల ఉత్తరాంధ్రకు డెవలప్మెంట్ జరుగుతుందని అంటున్నారు. ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత రోడ్లు మంచిగా అయినాయి. ఇంకా అక్కడ బిజినెస్ కూడా పెట్టి అక్కడ మొత్తం ల్యాండ్ రేట్లు పెరగడం గాని, అక్కడ హోటల్స్, ఆ బీచ్ అదంతా కొంచెం డెవలప్మెంట్ జరుగుతుందని ఆ ప్లేస్ ని ఎంచుకోరు. ఇంకోటి ఉంటుండే ముందు విశాఖపట్నంలో. ఆ ఎయిర్పోర్ట్ లో మన ఐఏఎస్ యుద్ధ నౌకలు కూడా అక్కడనే దాంట్లోనే వర్క్ చేస్తారు వాళ్ళు. అందువల్ల వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుందని ఈ ఎయిర్పోర్ట్ కట్టారు. మామూలుగా ఇప్పుడు బయట దేశాలు వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ గాని, బెంగళూరు గాని, చెన్నై గాని వెళ్ళేవారు. ఇక వాళ్ళకు ఈ కష్టం పోయింది. మొత్తం భోగాపురంకే పోవచ్చు. ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు వీళ్ళందరూ కలిసి ప్రారంభించారు. ఈ విమానాశ్రయం సుమారుగా అఫీషియల్ గా అన్అఫీషియల్ గా మొత్తం 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందంట. ఇది కట్టింది కూడా జిఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఈ కంపెనీ అంటే జిఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆయన పుట్టింది కూడా అక్కడే పుట్టిందంట. అందువల్ల ఆయన కూడా కొంచెం ప్రెస్టేజ్ గా తీసుకొని కట్టారు. ఇంకా కొంచెం అంటే గ్రౌండ్ లో కొంచెం ఇంకా వర్క్ ఉంది. ఆ వర్క్ అంటే గ్రీన్ ఫీల్డ్ అన్న కదా, ఆ వర్క్ మొత్తం పూర్తయిన తర్వాత మొత్తం పబ్లిక్ తిరగచ్చు అక్కడ. సో అక్కడ మొత్తం ల్యాండ్ మొత్తం రైతులది. అందువల్ల ఒక రైతు విమానంలో ప్రయాణించాలంటే కొంచెం అదే పెద్ద బ్రహ్మ విద్య కాదు. కాకపోతే మనం ఎక్కలేం. కొంచెం ఇబ్బంది, కొంచెం పైసల ప్రభావం కానీ ఇవన్నీ కొంచెం ఉంటుంది కదా. అందువల్ల రైతులు ఎక్కలేరు. ఈరోజు ఫస్ట్ ట్రయల్ రైతులనే అక్కడ ల్యాండ్ ఇచ్చిరుగా వాళ్ళనే ట్రయల్ చేయించారు. ఇంతగా డెవలప్మెంట్ జరిగినందుకు మనకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ ఇక్కడ మొత్తానికి ఇండియా డెవలప్మెంట్ అయితే మనకు మంచిది. ఇంకోటి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే కాశ్మీర్ లో మళ్ళా టెర్రర్ అటాక్ జరిగింది. కేవలం ఒక లేబర్స్ వాళ్ళంతా కొంతమంది 15-20 మంది అలా కేవలం 2 మాత్రమే హిందువులు. ఆ హిందువులని కావాలని టార్గెట్ చేసి చంపేసారు. ఒక ఆయన అక్కడనే స్పాట్ డెడ్ అయిపోయాడు. ఇంకో ఆయన హాస్పిటల్ వెళ్ళిన తర్వాత చనిపోయాడు. మరి ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవాలి. అది ఎవరు చంపారో వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలి. ఈ రోజు ఎక్కడ అవుతుంది, రేపు మన దగ్గరకు వస్తుంది. దీన్ని ఊకోవద్దు. దీన్ని మొత్తం ఏర్లతో మొత్తం బీకేయాలి. అసలు వీళ్ళకు ఇబ్బంది ఎక్కడ అవుతుంది? మనం మొత్తం కన్సేసినాం కదా. ఇంకా టెక్నాలజీ ఉండగా కూడా వాళ్ళు ఇంకెందుకు దొరుకుతలేరు? అసలు వాళ్ళు ఎందుకు గుర్తించలేరు? మన ప్రభుత్వం వాళ్ళ డెవలప్మెంట్ కూడా అయిపోతుంది కదా. అసలు పహల్గామ్ ఇప్పటి వరకు ఇంకా చాలా డెవలప్ అయ్యేది మొత్తం కాశ్మీర్ మొత్తం. మన పహల్గామ్ అటాక్ అయ్యడం వల్ల కొంచెం అక్కడ మనం టూరిజం కూడా కొంచెం తగ్గింది. ఎందుకంటే భయపడుతుంది మళ్ళీ ఎప్పుడు ఏ అటాక్ అవుతుందో అని కూడా తెలియదు. దాన్ని పూర్తిగా దాని మీద శ్రద్ధ పెట్టి
అటాక్లు కాకుండా చూసుకోవాలి. ఒకవేళ అటాక్ చేసినా కూడా వాళ్ళని మామూలుగా హింసించొద్దు. మళ్ళోసారి ఇక దిక్కు వాళ్ళే కాదు ఇంకెవరు కూడా రాకుండా చూసుకోవాలని మనం కోరుకుందాం. జై భారత్, జై హింద్.